టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా గ్రామ పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి ఎన్టీఆర్ ని స్మరిస్తూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడని, తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవమని, అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని, నందమూరి తారక రామారావు నాకు నిత్య స్ఫూర్తి అని, రా కదలిరా అంటూ ఆనాటి ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఏర్పడిందే తెలుగుదేశం పార్టీ అని, శ్రామికుల, కర్షకుల చెమట బిందువుల నుంచి పుట్టిందే ఈ పార్టీ అని, సమాజంలోని శ్రమకు ఓర్చి పనిచేస్తూ సమాజంలోని గుర్తింపు పొందని బడుగు బలహీన వర్గాలకు పార్టీలోని ఆశ్రయం కల్పించి బీసీ పార్టీగా గుర్తింపు తెచ్చిన మహా మనిషిని, ముఖ్యమంత్రిగా కేవలం ₹1 జీతంతో పాలన చేసి పాలనలోని విద్యావంతులు ఉండాలి అనే ఆశయంతో పేదలైన అనేక మందికి రాజకీయ ఆశ్రయం ఇచ్చి వారికి ఉన్నత పదవులు ఇచ్చి పాలన చేశారని, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి నదుల్లో నీటిని ఓడిగట్టి పంట పొలాలకు నీరు, తాగడానికి నీరు, విద్యుత్ తయారీకి నీరు అందించిన అపర భగీరథుడని, సంక్షేమ పథకాలకు బ్రాండ్ అని, సామాన్యుల కోరిక మేరకు మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన సామాజికవేత్త అని, అవినీతి చక్రవర్తులను పాలనకు దూరం పెట్టి పాలన సాగించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని చాట్రాయి గ్రామ మరియు మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, వచ్చేలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం పార్టీ, వచ్చేలాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తారక రామారావు గారి 101వ చాట్రాయి గ్రామంలో ఎన్టీఆర్ గారికి ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగింది. అట్లాగే పేద మధ్య తరగతి కార్మికులకి, కర్షకులకి అందరికీ కూడా సమన్యాయం జరిగింది. ఎప్పుడంటే ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే జరిగింది. మన అన్న ఎన్టీ రామారావు గారు 1983 జనవరి 9వ తారీఖున అధికారం చేపట్టిన తర్వాత దేశంలోనే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు జరపడంలో మన ఎన్టీ రామారావు గారి పాత్ర అమోఘమైంది. అట్లాగే మన సంకీర్ణ ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వంలో బీసీ మండల కమిషన్ ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఒక ఎన్టీ రామారావు గారు. ఆయన ఏర్పాటు చేసిన బీసీ మండల కమిషన్ ద్వారానే ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకి 33.3 రిజర్వేషన్ వచ్చిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజున మన ముందు లేకపోయినా ఎన్టీ రామారావు గారి ఆశయాలు జీవితకాలం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి టైంలో జరిగిన సంస్కరణలో మన రాష్ట్ర ప్రజలు ఉన్నంతకాలం కూడా చిరస్మరణీయంగా ఉంటారని తెలియజేస్తున్నాం. 101వ పుట్టినరోజున అన్న ఎన్టీ రామారావు గారి సందర్భంగా మన మండలం నుంచి వచ్చిన, నలుమూల నుంచి వచ్చిన నాయకులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా సభాధ్యక్షులు పెద్దలు పూజ్యులు బసవారెడ్డి గారికి మరి ఈ రోజున మనం రామారావు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆ రోజున అన్నగారు పార్టీ పెట్టి మరి బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీకి మన కోసమే పార్టీ పెట్టి, మన గురించి పార్టీ పెట్టి, అదేవిధంగా పొడుగు బలహీన వర్గాలకు అందరినీ మరి ఏ రోజు పార్టీ అనేది మర్చిపోకుండా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే అన్నగారు లేకపోయినా ఉన్నట్టుగా మనం భావించి మరి ఈ రోజున పండుగలాగా జరుపుకుంటాం. అంటే మరి అదే గతంలో అదే మహానాడు జరుపుకునేవాళ్ళం, ఎలక్షన్ కూడా ఉండబట్టి మరి ఈసారికి ఇట్లా కార్యక్రమాన్ని మరి జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం ఏనాడు మనం ఉన్నంతకాలం, మరి ఈ పార్టీ ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలం ఇప్పుడు అన్నగారిని మరి గుండెల్లో పెట్టుకొని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ చదివించుకున్న జై హింద్, జై జనగణ్.